మేమిద్దరం మా పిల్లలతో బాగా ఆడతాము. చూసేవాళ్ళు మేము ఆడుకుంటున్నామా లేదా పిల్లల్ని ఆడిపిస్తున్నామో కూడా అర్థం కాదు. ఆ విధంగా ఆడతామనమాట. ఖాళీ ఉంటే కంపల్సరీ ఆడతాను. ఆడకుండా అయితే ఉండను. స్కూల్ టైంలో అయితే పెద్ద పెద్ద అరుపులు కేకలేను. రెడీ అవ్వండి, రెడీ అవ్వండి, ఏంటి లేట్ చేస్తున్నారు, అయ్యి ఇసురుతాను, ఈ ఇసురుతానని పిచ్చి పిచ్చిగా అరిసేసేస్తాను. ఎందుకంటే నో వర్డ్స్, రెడీ అయ్యి వెళ్ళాలి కదా, వాళ్ళని అరిస్తేనే వాళ్ళు అలా రెడీ అవుతారు. కొట్టనులే మాక్సిమం. అప్పుడప్పుడు హోంవర్క్లు రాయిపోతే తడిపడితే ఆడిపించడం అయితే బాగా ఆడిపిస్తాను. ఇదైతే సండే బ్లాగ్. మా వారు అదంతా తడిపేస్తున్నారు, ఇంటి పక్కన వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఇంకా ఆపండి ఆపండి అంటున్నారు. వాళ్ళు ఏమనుకోర్లేదు, ఇదంతా కడిగినట్టు ఉంటుంది, ఏమవుదులే అని చెప్పి ఇంకా కాసేపు చేసి ఫాస్ట్ గా రెడీ అయితే ప్రేయర్ కి వెళ్ళిపోయాం. ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే మ్యారేజ్ ఉంది. అక్కడికన్నా ముందు ప్రేయర్ కి వెళ్ళాలని చెప్పి ప్రేయర్ కి వెళ్ళాం. నేను చూపిస్తున్న హెయిర్ బ్యాండ్ అయితే నేనే స్టిచ్ చేశాను. పిల్లలు కూడా అయితే ఈ విధంగా రెడీ చేసాం. పిల్లలిద్దరూ ఎప్పుడు జీన్స్ ప్యాంట్లు అంటున్నారు. ఫోటో తీస్తానంటే మా చిన్నాడు 36 వంకర్లు తిప్పాడండి. ఆ నవ్వు ఏంటో, అటు ఇటు తిప్పటం ఏంటో, సిగ్గుపడటం ఏంటో మాకు కూడా నవ్వు వచ్చింది. ప్రేయర్ కి వెళ్ళి వచ్చేసాం. ఆల్వేస్ లేటే మేము. చిన్న హోప్ ఏంటంటే ప్రేయర్ కి వెళ్ళి రావటం వల్ల లేట్ అయింది అనేది ఈసారి హ్యాపీగా అనిపించింది. మ్యారేజ్ కి అటెండ్ అయ్యాం. సూపర్ మార్కెట్ కి కూడా వెళ్ళాం. డూ ఫాలో.